వెల్కమ్ టు ఆశాస్ కిచెన్. హాయ్ అండి, ఈరోజు మనం మామిడికాయ పప్పు తయారు చేసుకుందాం రండి. ముందుగా మామిడికాయ పప్పుకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్: కందిపప్పు 2 కప్పులు, మామిడికాయ, కొత్తిమీర, పచ్చిమిర్చి, కరివేపాకు, 2 టమోటాలు, మీడియం సైజ్ ఆనియన్ అండి, ఇలా చిన్నగా కట్ చేసుకోవాలి. మామిడికాయను కూడా ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. నేను పీల్ తీసుకోలేదండి, పీల్ ఉంటే ఫైబర్ కదండి, అంత తీసుకోలేదు నేను. కారం, పసుపు, ఉప్పు, ఆయిల్. కందిపప్పుని 3 టైమ్స్ నీట్గా కడుక్కున్నానండి. ఇందులో చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న మామిడికాయ ముక్కలు చూడండి, చిన్నవి ఇవి. ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి. ఆనియన్ ముక్కలండి ఇవి. టమాటా 2 టమాటాలు, పచ్చిమిర్చిని కూడా ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకున్నానండి. ఇది కూడా కొత్తిమీర తరుగు, ఇది కరివేపాకు. మొత్తం ఇందులో ఇలా వేసేసుకోవాలి. తర్వాత కారం కావాల్సినంత వేసుకోండి. కారం ఎక్కువ తినే వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు, మాకు ఇంత సరిపోతుందండి కారం. పసుపు, కొద్దిగా ఆయిల్ వేసుకోవాలండి. ఇందులో ఆయిల్ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇంకొకటి ఏమంటే పప్పు పొంగకుండా ఉంటుంది, పొంగదు పప్పు. ఇప్పుడు విజిల్ వచ్చాక పొంగిపోతుంది కదా, అట్లేం పొంగదండి. తర్వాత మొత్తం అన్నీ ఒకసారి నీట్గా కలిపేసుకోవాలి. ఇలాగా ఇలా నీట్గా కలుపుకోవాలి. నేను సాల్ట్ వేయలేదండి ఇందులో. ఇలా మొత్తం అన్ని ఇంగ్రీడియంట్స్ అన్ని కలుపుకున్నాక ఇలా మూత పెట్టేసుకోవాలండి. 4 విజిల్స్కి పెడుతున్నాను నేను, మెత్తగా ఉడికేంత వరకు. సాల్ట్ వేసుకోలేదండి, నేను చివరిగా సాల్ట్ వేసుకుంటాను. ఫైవ్ విజిల్స్ అయ్యాయండి, చూద్దాం ఎలా ఉందో. ఇదిగోండి, పప్పు కరెక్ట్గా సరిపోయింది. ఇదిగోండి, మెత్తగా ఉడికిపోయింది. ఇలాగా చూడండి ఎంత మెత్తగా ఉడికిందో. ఇదిగోండి, మెత్తగా ఉడికింది. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా సాల్ట్ వేసుకున్నాము. ముందు సాల్ట్ వేయలేదు కదండి, ఇప్పుడు వేస్తున్నాను నేను. ఎప్పుడు నేను పప్పు కలుపుకునేటప్పుడు వేస్తానండి, ఎందుకంటే నాకు సాల్ట్ వేస్తే పప్పు తొందరగా ఉడకదండి. అందుకు కావాల్సినంత సాల్ట్ వేసుకోండి. ఇప్పుడు పప్పు గుత్తి తీసుకొని ఇలా మెత్తగా కలుపుకోవాలి. సాల్ట్ చూసుకొని వేసుకోండి, ఇంత సరిపోతుంది. పూర్తి మెత్తగా అవసరం లేదండి, సరిపోతుంది. పప్పు తాలింపు పెట్టుకుందామండి. ముందు కొద్దిగా ఆయిల్ వేసుకున్నాం. కొంచెం ఆయిల్ వేడయ్యాక ముందుగా ఎల్లిపాయలు వేసుకున్నామండి. కొంచెం నలిపాయ అనేది టేస్ట్ బాగుంటుందని. కొద్దిగా ఆవాలు, జీలకర్ర, కొంచెం శనగపప్పు, ఎండుమిర్చి, ఇప్పుడు పప్పు తాలింపు వేసేసుకోవాలి. ఇందులో పప్పులో వేసేసుకోవాలి. మళ్ళీ
పప్పు తాలింపు పెట్టాక 1 మినిట్ మళ్ళీ స్టవ్ మీద పెట్టుకుంటే మంచి టేస్ట్ వస్తుందండి. ఇలా పప్పు మొత్తం కలిపేసుకొని తాలింపు అయ్యాక 1 or 2 మినిట్స్ స్టవ్ మీద ఒక్కసారి పెట్టుకుంటే ఇంకా రుచిగా ఉంటుందండి పప్పు. అందరూ ఎంతగానో ఇష్టపడే మామిడికాయ పప్పు రెడీ అయింది చూడండి. ఇందులోకి మజ్జిగ మిరపకాయలు, వడియాలు తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా వేడివేడి అన్నంలోకి కొంచెం పప్పు, మిరపకాయలు 2, వడియాలు, కొద్దిగా నెయ్యి, చూడండి చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. నెక్స్ట్ వీడియోలో మజ్జిగ మిరపకాయలు ఎలా తయారు చేసుకోవాలో చెప్తానండి. మీకు ఇంకా ఏమైనా రెసిపీస్ కావాలంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.